వెల్కమ్ టు వాహిని టీవీ. నేను మీ ఎల్ హరికుమార్. ఆ, ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర పెద్దబాబు తండ్రి లాంటి వ్యక్తి కేసీఆర్ వార్త చాలా పెద్దగా వచ్చింది. దానికి సంబంధించినటువంటి వార్త, కేసీఆర్ రిటైర్మెంట్ 20 నెలలుగా ఫామ్ హౌస్ కే పరిమితం. వాస్తవమే, 20 నెలల నుంచి అయితే తను ఫామ్ హౌస్లోనే ఉంటుండు. బయటకు మాత్రం ఎన్ని అసమ్మతి జ్వాలలు కానీ కుటుంబ కలహాలు వచ్చినా కానీ నోరు మాత్రం బయటకైతే రావడం అయితే వస్తలేదు. బయటి రాజకీయాలపై మౌనం, పొలిటికల్ విమర్శల ఆరోపణలపై సైలెంట్, సొంత పార్టీ వ్యవహారాలైనా నో రియాక్షన్. కవిత ఎపిసోడ్ కట్టడిలో విఫలం, జనంలోకి వస్తానని వరంగల్ సభ వేదిక ప్రకటన, నాటి నుంచి ఎక్కడ కనిపించని మాజీ సీఎం. అనారోగ్యమే అసలు కారణమా అంటున్నాడు ఇక్కడ. వాస్తవానికి కవిత గంతగనం రచన చేసినా కానీ ఇంతవరకైతే వేదిగా దాన్ని ఉద్దేశించి కూడా ప్రసంగం చేయలే. పార్టీ అనేక రకాలుగా అధికార పార్టీ విమర్శిస్తున్నటువంటి ఏ సవాలు కూడా ఎక్కడ కూడా మాట్లాడిన తాకలాలు లేవు. మొత్తానికైతే ఫామ్ హౌస్లను అయితే మౌనరథమే పాటిస్తుండు. మౌనాన్ని మాత్రం విడతలేరు. ఏదైతే మరి పెద్దయ్య 20 నెలల నుంచి సబ్సిడీ లేదు కాబట్టి మరి ఏమన్నా విశ్రాంత జీవితం ఏమైనా తీసుకుంటాడా, మళ్ళీ రిటైర్మెంట్ ఏమైనా తీసుకుంటానా అనే అనుమానాలు అయితే తెలంగాణ జనానికి అయితే కనబడుతున్నాయి. అన్నిటికీ మౌనమే. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. ప్రతి విషయంలోనూ కేసీఆర్ టార్గెట్ గా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు విమర్శన చేస్తున్నాయి. గతంలో ఆయన పాలన తీరు తీసుకున్న నిర్ణయాల్లో లోపాలు ఎత్తిచూపుతో ఆరోపణలు విమర్శలు చేస్తున్న ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై సీఎం రేవంత్ మంత్రులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నా ఎలాంటి మాట కానీ ముచ్చట కానీ ఏం మాత్రం కూడా చేయలేదు. ఇక మన అందరికి తెలిసిందే, ఏడాది ఏప్రిల్ 27న వరంగల్ వేదికగా జరిగిన పార్టీ రజతోత్సవ సభలో ప్రజల ముందుకు వచ్చిన మాజీ సీఎం కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేశారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఇంతకాలం ఆగాను, ఇప్పటి నుంచి బయటకు వస్తా, అందరి తరపున పోరాడతా అని ప్రకటించారు. ఆ ప్రకటన చేసి దాదాపు 4 నెలలు పూర్తయినా ఇంతవరకు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేదు. ఈ 4 నెలల్లో ప్రజా సమస్యలను అడ్రస్ చేసేందుకు ఆయన ఎక్కడా కనిపించలేదు. ఇటీవల యూరియా కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దీనిపై కనీసం ఆయన స్పందించలేదని విమర్శలు కూడా రావడం కూడా జరిగినాయి. వాస్తవంగా రాష్ట్రంలో ఏది ఏమైనా కూడా ఎలాంటి స్పందన లేదు. ఒక ప్రతిపక్ష నేతగా ఎలాంటి దానికి సవాలుకు ప్రతి సవాలు చేసే అంత ఏది కూడా లేదు. మొత్తానికైతే మౌనంలో ఉన్నాడు. మరి ఈ మౌనం అనేది దీర్ఘకాలంగా ఉంటుందా, మళ్ళీ ప్రజా సమస్యలపైన పోరాటం కానీ అధికార పార్టీ పైన ప్రతిపక్ష హోదా ఏమైనా చేస్తాడా చేయడా అనేది అయితే ఎక్కడా కూడా కనిపిస్తలేదు. ఎందుకంటే కవిత పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత కూడా దానిపైన ఎలాంటి స్పందన కానీ ఒక ప్రెస్ మీట్ కానీ ఎక్కడ కూడా కనిపించిన దాఖలాలు అయితే కనపడలే. మరి పెద్ద ద్వారా రిటైర్మెంట్ ఇట్లా ఏమైనా ప్రకటించుకునే ఆలోచన చేస్తుండు కావచ్చు అని అనిపిస్తుంది.